మన స్మార్ట్ ఫోన్ల దగ్గర నుంచి మన చుట్టూ ఉన్న అడవుల వరకు ఇండియాలో చట్టాలు నిరంతరం మారుతూనే ఉన్నాయి. ఈరోజు మన డిజిటల్ ప్రపంచంలో హక్కులు, అధికారంలో ఉన్న వాళ్ల జవాబుదారీతనం, ఇంకా మన పర్యావరణాన్ని కాపాడటానికి జరుగుతున్న కొన్ని కీలకమైన న్యాయ పోరాటాల గురించి తెలుసుకుందాం. ఒకసారి ఆలోచించండి, వాట్సాప్ అకౌంట్ తిడీరన బ్లాక్ అయితే పరిస్థితి ఏంటి? అప్పుడు యూజర్కు ఎలాంటి హక్కులుంటాయి? ఈ ప్రశ్న మన డిజిటల్ జీవితంలో చాలా ముఖ్యం కదా. సరే, ఈరోజు మనం చర్చించబోయే అంశాల్లో ఇది మొదటిది. ఈరోజు మనం 3 ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడుకోబోతున్నాం. ముందుగా డిజిటల్ హక్కుల గురించి చూద్దాం, తర్వాత పారదర్శకత కోసం జరుగుతున్న పోరాటం గురించి, ఇక చివరగా చట్టం ప్రజలను, మన పర్యావరణాన్ని ఎలా కాపాడుతోందో పరిశీలిద్దాం. సరే, ముందుగా మనం డిజిటల్ ప్రపంచంలోకి వెళ్దాం. మన ఆన్లైన్ జీవితాల్లో మనకున్న హక్కులేంటి? టెక్నాలజీ రోజురోజుకి పెరుగుతున్న ఈ టైంలో మన కోర్టులు మన ప్రైవసీని కాపాడటానికి ఏం చేస్తున్నాయో ఒకసారి చూద్దామా? వాట్సాప్ కేసులో కోర్టు ముందు ఒక పెద్ద ప్రశ్న వచ్చి పడింది. ఒకవైపు ఏ యూజర్ వాదనైనా వినాలి అనేది ఒక ప్రాథమిక హక్కు, కానీ మరోవైపు వాట్సాప్ అనేది ఒక ప్రైవేట్ కంపెనీ, దాని రూల్స్ని అమలు చేసే అధికారం దానికి ఉంటుంది. మరి రెండింటి మధ్య సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పిచ్చిందో చూద్దాం. చూడండి, ఈ తీర్పు చాలా స్పష్టంగా చెప్పేసింది. సుప్రీంకోర్టు ప్రకారం వాట్సాప్ లాంటి ప్రైవేట్ ప్లాట్ఫామ్లు తమ రూల్స్ ప్రకారం ఒక అకౌంట్ను బ్లాక్ చేస్తే ఆ యూజర్కు వాళ్ళ వాదన వినిపించే హక్కు చట్టపరంగా ఉండదు. అంటే మనం రోజు వాడే ఈ యాప్స్ మీద మనకున్న కంట్రోల్ చాలా తక్కువ అన్నమాట. అయితే ఈ డిజిటల్ నిఘా అనేది కేవలం ప్రైవేట్ కంపెనీలకే పరిమితం కాదు, ప్రభుత్వ చర్యల విషయంలో కూడా ఇది చాలా ముఖ్యమైన అంశంగా మారింది. దీన్ని అర్థం చేసుకోవడానికి ఇప్పుడు మనం తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసు వైపు చూద్దాం. ఈ కేసులో సుప్రీంకోర్టు నేరుగా కల్పించుకుంది, అది కూడా చాలా స్ట్రిక్ట్గా. కేవలం అధికారుల ముందు హాజరు కమ్మని చెప్పడమే కాదు, నిందితుడు తన ఐక్లౌడ్ పాస్వర్డ్ను ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ ముందే ఇవ్వాలని ఆర్డర్ వేసింది. దీన్ని బట్టి డిజిటల్ సాక్ష్యాల సేకరణలో కోర్టులు ఎంత కఠినంగా ఉంటున్నాయో మన పర్సనల్ డిజిటల్ ప్రైవసీకి కూడా కొన్ని లిమిట్స్ ఉంటాయని అర్థమవుతోంది. సరే, ఇప్పుడు మనం రెండో అంశానికి వద్దాం. అదేంటంటే పారదర్శకత. ప్రభుత్వాలు పెద్ద పెద్ద కంపెనీల నుంచి జవాబుదారీతనం రాబట్టడంలో మన కోర్టులు ఎంత కీలక పాత్ర పోషిస్తున్నాయో ఇప్పుడు చూద్దాం. ఇది నిజంగా ప్రభుత్వ జవాబుదారీతనం విషయంలో ఒక పెద్ద ముందడుగు అని చెప్పాలి. కేంద్ర న్యాయశాఖ లాంచ్ చేసిన ఈ లిమ్స్ డాష్బోర్డ్ ప్రభుత్వ కేసులన్నిటినీ అందరికీ తెలిసేలా చేస్తోంది. దీనివల్ల ప్రభుత్వ లీగల్ వ్యవహారాల్లో జరుగుతున్న ఆలస్యాన్ని, నిర్లక్ష్యాన్ని ప్రజలు చాలా ఈజీగా గుర్తించొచ్చు. అవును, పారదర్శకత అంటేనే డబ్బు ఎక్కడ్నుంచొస్తోంది, ఎక్కడికి వెళ్తోందో తెలియడం కదా. మహువా మొయిత్రా పిటిషన్ కూడా సరిగ్గా ఇదే కోరుతోంది. ఏఐఎఫ్లు అంటే మన దేశంలోని ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్, అలాగే ఎఫ్పిఐలు అంటే విదేశీ పెట్టుబడిదారులు. వీటి వెనుకున్న అసలు ఓనర్స్ ఎవరో బయట పెట్టాలని ఆమె కోరుతున్నారు. ఈ పిటిషన్ను విచారించడానికి సుప్రీంకోర్టు ఓకే చెప్పడం నిజంగా బ్లాక్ మనీ, ఇల్లీగల్ ఇన్వెస్ట్మెంట్స్కు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో ఒక ముఖ్యమైన స్టెప్. ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయిన సహారా అదానీ కేసు దగ్గరకు వద్దాం. ఇక్కడ అసలు ప్రశ్న ఏంటంటే, ఈ భారీ డీల్కు పర్మిషన్ ఇవ్వచ్చా లేదా? దీనిపై సుప్రీంకోర్టు కూడా జోక్యం చేసుకుంది. మరి తర్వాత ఏం జరిగిందో చూద్దాం. ఇంత పెద్ద ఒప్పందం కదా, అందుకే సుప్రీంకోర్టు తొందరపడలేదు. ముందుగా కేంద్ర ప్రభుత్వం, అలాగే స్టాక్ మార్కెట్ రెగ్యులేటర్ అయిన సెబీ మీరేమంటారో చెప్పండి అని ఆదేశించింది. అంటే ఈ డీల్ దేశ ఆర్థిక వ్యవస్థ మీద ఎలాంటి ప్రభావం చూపుతుందో కోర్టు చాలా సీరియస్గా తీసుకుంటోందని అర్థం. 6 నెలలు, కేవలం 6 నెలలు. ఇది గోవా ప్రభుత్వానికి హైకోర్టు ఇచ్చిన డెడ్లైన్ అన్నమాట. దేనికో తెలుసా? అక్కడ అవినీతికి వ్యతిరేకంగా పనిచేసే లోకాయుక్త పోస్టును భర్తీ చేయడానికి. ఒకవేళ ఈ టైంలోగా చేయకపోతే ప్రభుత్వం కోర్టు ధిక్కరణ కేసును ఫేస్ చేయాల్సి ఉంటుంది. చూసారా, జవాబుదారీతనం కోసం కోర్టులు ప్రభుత్వాల మీద ఎంత ఒత్తిడి తెస్తున్నాయో. సరే, ఇక మన చివరి విభాగానికి వచ్చేద్దాం. ఇక్కడ చట్టం మనని, మన పర్యావరణాన్ని కాపాడటానికి ఒక కవచంలా ఎలా పనిచేస్తుందో చూద్దాం. స్టూడెంట్స్ మెంటల్ హెల్త్ నుంచి మన సహజ వనరుల వరకు కోర్టులు ఎలా అండగా నిలుస్తున్నాయో పరిశీలిద్దాం. విద్యార్థుల మానసిక ఆరోగ్యం ఎంత సీరియస్ విషయమో సుప్రీంకోర్టు మాటల్లోనే తెలుస్తోంది. చాలా గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. దేశంలోనే టాప్ ఇన్స్టిట్యూట్స్ అయిన ఐఐటీలు, ఐఐఎంలు స్టూడెంట్ సూసైడ్స్పై జరిగే సర్వేలో పాల్గొనకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. ఇప్పుడు రాజస్థాన్లో
అక్కడ బలవంతపు మత మార్పిడులను ఆపడానికి ఒక కొత్త చట్టం అమల్లోకి వచ్చింది. దేశవ్యాప్తంగా ఇలాంటి చట్టాల మీద పెద్ద చర్చ జరుగుతోంది. ఆ టైంలో రాజస్థాన్ ఈ స్టెప్ తీసుకుంది. ఇది వ్యక్తిగత స్వేచ్ఛ, మత స్వాతంత్ర్యం లాంటి విషయాలపై జరుగుతున్న దేశవ్యాప్త చర్చలో ఒక ముఖ్యమైన పరిణామం. పర్యావరణ పరిరక్షణ విషయంలో ఇదొక అద్భుతమైన తీర్పు అని చెప్పాలి. సుప్రీంకోర్టు పబ్లిక్ ట్రస్ట్ అనే సిద్ధాంతాన్ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళింది. అంటే మనుషులు కట్టిన చెరువులు, సరస్సులకు కూడా ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన వాటితో సమానంగా చట్టపరమైన రక్షణ ఉంటుందన్నమాట. దీనివల్ల సిటీలోని నీటి వనరులను ఆక్రమణల నుండి కాపాడటం తేలికవుతుంది. ఈ టైంలైన్ చూస్తే ఒక సుదీర్ఘ పోరాట కథ కనిపిస్తోంది. ఢిల్లీకి ఊపిరితిత్తులు లాంటి రిడ్జ్ అడవిని కాపాడటానికి ఏకంగా 30 ఏళ్లు పట్టిందంటే నమ్మగలరా? పర్యావరణానికి న్యాయం జరగటం కొన్నిసార్లు ఎంత నెమ్మదిగా, ఎంత కష్టంగా ఉంటుందో చెప్పడానికి ఇంతకంటే మంచి ఉదాహరణ ఉండదేమో. సో ఫైనల్గా చూస్తే ఈరోజు మనం మాట్లాడుకున్న ఈ విషయాలన్నీ ఒకటే చెప్తున్నాయి. మన డిజిటల్ లైఫ్ నుంచి మన చుట్టూ ఉన్న పర్యావరణం వరకు చట్టం మన సమాజాన్ని ఎలా మలుస్తోందో స్పష్టంగా కనిపిస్తోంది. మనం చూసాం కదా, చట్టం అనేది ప్రతి చోటా ఉంది. వాట్సాప్ చాట్ దగ్గర నుంచి అడవుల వరకు అన్నిటినీ ప్రభావితం చేస్తుంది. మరి ఇలాంటప్పుడు మన సమాజంలో ఏ రంగానికి న్యాయ వ్యవస్థ వెంటనే దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది అని అనిపిస్తుంది? ఒక్కసారి ఆలోచించండి.